ప్రియాంక ప్రియాంక ఏ ప్రియాంక ఏంటమ్మా? ఇలా రావే. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఇక్కడ కబోర్డ్లో డబ్బులు దాచాను, అందులోంచి నువ్వు డబ్బులేమన్నా తీసుకున్నావా? లేదమ్మా, నేను తీయలేదు. ఏయ్ నిజం చెప్పు, నేనిక్కడ డబ్బులు పెట్టాను, అందులో నుంచి 2000 కనపడడం లేదు, నువ్వు తీసావా? నువ్వే తీసావని అనుకుంటున్నాను. అయ్యో, నేను చూడలేదమ్మా. నాకు డబ్బులు కావాలంటే నిన్నడుగుతాను కదా, నేనేం తీయలేదు. నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? లేదు, నువ్వే తీసుంటావు. ఇంతకు ముందు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని నన్ను నువ్వు 2000 అడిగావు, నేనివ్వలేదు గనక నువ్వే తీసుంటావు. లేదమ్మా, నేను తీయలేదు. నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా డబ్బులు తీసానా? నా మీద నీకు అనుమానం ఏంటి? నేను డబ్బులు తీయలేదన్నా నన్ను తీసావంటున్నావేంటి? అంటే మన ఇంట్లో నేను దొంగతనం చేస్తానా? ఏంటమ్మా నువ్వు? అవునే, నువ్వే దొంగతనం చేసావు. ఎందుకిలా చేసావు? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. అత్తయ్య, ఇక్కడేం జరుగుతోంది? ఏంటత్తయ్య? కబోర్డ్లో డబ్బులు పెట్టాను, అందులో నుంచి 2000 డబ్బులు తీసుకుంది. నేను అడుగుతుంటే డబ్బులు తీయలేదంటోంది. అవునా? ఏంటి ప్రియాంక, ఎందుకు తీసుకున్నావు? అయ్యో బావా, నేను తీసుకోలేదు బావా. అమ్మ ఊరికే చెప్తుంది. నాకు అవసరం ఉంటే నేనే అడుగుతాను కదా, నేనెందుకు తీసుకుంటాను? నువ్వాగవే, నీ పని చెప్తాను. అత్తయ్య వదిలే అత్తయ్య. నీకు డబ్బులు కావాలంటే అడిగి తీసుకో, ఇవ్వలేదంటే ఇలా దొంగతనం చేస్తావా? అయ్యో అమ్మా, నేను తీసుకోలేదు. మళ్ళీ మళ్ళీ చూడు, అబద్ధం చెప్తుంది. అయ్యో, నేనేం చెప్పినా వినవేంటమ్మా? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను తీసుకోలేదు తీసుకోలేదు తీసుకోలేదు. సరే, నువ్వు తీసుకుంటే తీసుకున్నావు గానీ మళ్ళీ ఇలా చేయి మాకు. అయ్యో బావా, నువ్వు నన్ను నమ్మవా? చెప్పరా మామా. రే మామా, ఒక ముఖ్యమైన మ్యాటర్ రా. ఏంటి? మన కుర్రోళ్ళందరం కలిసి పబ్కి ఎంజాయ్ చేసాం కదా, అదేలాగా ఈసారి ఒక టూర్ ప్లాన్ చేయాలనుకుంటాను. అందరూ ఓకే చెప్పారు. మరి నువ్వేంట్రా, వస్తావా? వస్తాను మామా, కానీ డబ్బు సమకూర్చాలంటే చాలా కష్టంగా ఉంది. రే, ఎప్పుడు చూసినా అదే చెప్పకరా. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాం చెప్పు? ఎందుకురా ఇలా ఉన్నావు? సరే సరే, ఎక్కడికి వెళ్దాం? అందరం గోవా వెళ్దాం అంటున్నారా. అవునా? మరి డబ్బు ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఎక్కువేం కాదురా, ఒక మంచిగా 5000 అవుతుంది. ఒరే, 5000 అంటే అస్సలు కుదరదు. పోయినసారి 2000 చాలా కష్టపడి తీసుకొచ్చా, మళ్ళీ 5000 అంటే కుదరదు. రే, 5000 రెడీ చేయడం కష్టమారా నీకు? భలే వాడవరా నువ్వు. పోలే, కనీసం ఒక 3000 రెడీ చేయరా. మిగతా 2000 నేను సర్ది కుర్రోళ్ళకి ఇచ్చేస్తాను, ఓకేనా? సరేరా. బాబూ, ఒక్క నిమిషం రా. అత్తయ్య, ఏమైంది? నేను ఈ దగ్గరలోనే ఉన్న షాప్కు వెళ్ళొస్తాను. సరే అత్తయ్య, రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక అరగంటలో వచ్చేస్తాను. అలాగా, సరే. ప్రియాంక ఎప్పుడొస్తుంది? ప్రియాంక రావడానికి సాయంత్రం అవుతుంది. సరే, నువ్వు వెళ్ళరా అత్తయ్య. సరే, వెళ్తాను. హలో, లైన్లో ఉన్నావా? హలో, చెప్పరా. రే, ఎవర్రా లేడీ వాయిస్? మా అత్తయ్య బయటికి వెళ్తోంది. ఓ, నువ్వు మీ అత్తయ్య ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నానని చెప్పావు కదా, మర్చిపోయిందా? అవునరా, త్వరగా హాస్టల్ దొరికితే బాగుంటుంది. లేదంటే కాలేజీ నుండి మా అత్తయ్య ఇంటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. నువ్వేం వెంగబాడుకురా, వచ్చే వారం పీజీలో దొరుకుతుందని చెప్పాను కదా, అంతవరకు అడ్జస్ట్ అవ్వు. సరేరా, టూర్కి డబ్బులు త్వరగా రెడీ చేయి, మర్చిపోకు. సరేరా, బాయ్. బాయ్. ఇప్పుడేం చేద్దాం? ఆల్రెడీ డబ్బులు పోయాయి కాబట్టి బీరువాన్ని అత్తయ్య లాక్ చేసి ఉంటుందా? ఎందుకైనా మంచిది, తెరిచేద్దాం. పర్వాలేదే, డబ్బులు పోయినా కూడా బీరువాని లాక్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోయింది. పోనీలే, ఉన్న డబ్బులు మొత్తం తీసుకుందాం. ఇవి చాలే. మనోడికి ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయని చెప్దాం. హలో. రే, నేను ట్రిప్కి వస్తున్నాను, డబ్బులు రెడీ చేశాను. అలాగా? ఏంట్రా ఇంత త్వరగా రెడీ చేసావు? పర్వాలేదే, నీ వల్ల కాదేమో అనుకున్నాను. రే, ఏదో ఒకటి చేసి 3000 తీసుకొస్తాను. మిగతా డబ్బులు నువ్వు అడ్జస్ట్ చేసుకో. సర్లేరా, నేను చూసుకుంటానులే, నువ్వేం దిగులు పడు, ఓకేనా?
సరేరా ఉంటాను. ఏమే, నీకెంత చెప్పినా నువ్వు మారవా? ఏంటమ్మా నువ్వేం చెప్తున్నావు? నువ్వు కబోర్డ్లో నుంచి 3,000 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? అమ్మా ఏంటమ్మా, ఆ రోజేమో 2,000 రూపాయలు తీసుకున్నాను అన్నారు, ఈ రోజేమో 3,000 తీసుకున్నాను అంటున్నారు. ఎందుకమ్మా లేనిపోని అబండాలు నా మీద వేస్తున్నారు? ఏంటి, నేను నీ మీద అబండాలు వేస్తున్నానా? నువ్వే కదా నాకు తెలియకుండా డబ్బులు తీసుకుంటున్నావు. ట్రిప్పుకు వెళ్ళాలని 10,000 రూపాయలు డబ్బులు అడిగి నేనివ్వనన్నానని అప్పుడప్పుడు ఇలా డబ్బులు తీసుకుంటున్నావా? నీకిది మంచి పద్ధతి కాదు. అయ్యో ఏంటమ్మా, నేను చెప్తే నమ్మవా? నమ్మను, నీ మాట అస్సలు నమ్మను. నీ మీద నాకు నమ్మకమే లేదు. ఎందుకమ్మా నన్ను మళ్ళీ మళ్ళీ అనుమానిస్తున్నావు? మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఇలా జరిగిందో అప్పుడు చెప్తా నీ సంగతి. ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా? వీళ్ళిప్పుడే 3,000 పోయిన విషయానికి గొడవపడుతున్నట్టున్నారు. ఇప్పుడు బయటికి వెళ్తే అస్సలు బాగోదు. సైలెంట్గా లోపలికి వెళ్ళి కూర్చుంటాను. ఏంటిది? కొన్ని రోజులుగా డబ్బులు మాయమైపోతుందని అమ్మ నన్ను అనుమానిస్తున్నారు. నేనే కాలేజ్ నుండి ఇప్పుడే వచ్చాను. అమ్మ బావ మాత్రమే ఇంట్లో ఉన్నారు. బావ ఇంటికి వచ్చే ముందు ఇలాంటి సమస్యలు రాలేదే. ఒకవేళ బావనే ఈ డబ్బులన్నీ దొంగలిస్తున్నారా, లేదా అమ్మ నా మీద ఊరికే నింద వేస్తుందా? దీన్ని ఇలాగే వదలకూడదు. దాన్ని ఎలాగైనా కనుక్కోవాలి. ఏం చేద్దాం? అమ్మా అమ్మా, హే, నువ్వు నాతో మాట్లాడుకో. ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా? నువ్వు మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి? అమ్మా నేను చెప్పింది వినమ్మా. నేను కాలేజ్కి వెళ్ళి సాయంత్రమే వచ్చాను. మరి నేనెలా డబ్బులు తీసుకుని ఉంటాను? మీరు బావ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నప్పుడు నేనెలా డబ్బులు తీయగలను చెప్పు? నేను కూడా ఇంట్లో లేను, మార్కెట్కి వెళ్ళాను. అలాగా? మరి సుహాస్ బావ మాత్రమే ఇంట్లో ఉన్నారా? అవును. అయితే ఎవరూ లేని అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయనే డబ్బులు తీసుకున్నారు. ఏమైంది అసలు? నువ్వేం మాట్లాడుతున్నావు? గట్టిగా అరవకు, సుహాస్ వింటే బాధపడతాడు. సుహాసే ఈ దొంగతనాలన్నీ చేస్తున్నాడని నువ్వెలా అనుకుంటావు? దొంగతనం నువ్వు చేసి సుహాస్ మీద తోసేస్తున్నావా? అయ్యో అమ్మా, నువ్వెందుకిలా ఉన్నావు? నాకేమో సుహాస్ బావ మీదే అనుమానంగా ఉంది. బావుంది, అంతా నువ్వు చేసి మా అన్న కొడుకు మీద చెప్తున్నావా? అయ్యో అమ్మా, నేనెంత చెప్పినా నువ్వు నమ్మవు కదూ? నమ్మనే. దేవుడా. చెప్పమావా? ఈసారి కుర్రోళ్ళందరం కలిసి ఒక మంచి ప్లాన్ వేసాంరా. ఏంటి, నువ్వు మాతో జాయిన్ అవుతావా? అలాగా? ప్లాన్ ఏంటి? ఈ వీకెండ్ సిటీ అవుటర్ లో ఉన్న ఒక రిసార్ట్ కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. అంతేకాదురా, మనతో పాటు గర్ల్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ఏంట్రా ఏమంటున్నావు? నిజమేనా? ఈ సాటర్డే సండే గర్ల్స్ తోటి మనం జాలీగా అవుటింగ్ వెళ్ళబోతున్నాం. ఈ ట్రిప్ మన లైఫ్ లో మరపురానిదిగా ఉంటుందిరా మామా. మరి నీ సంగతి ఏంటి, వస్తావా రావా? రే, నేను వస్తానురా, కానీ రే, దీనికి మనిషికి 10,000 పడుతుందిరా. ఏంటి 10,000? అవునా? అమ్మాయిలు మనతో వస్తున్నారు కదా, చేతిలో డబ్బులు లేకపోతే బాగుంటది కదా. లెక్కలు చూడకుండా డబ్బులు ఖర్చు పెడతాం. గర్ల్స్ తోటి జాలీగా అవుటింగ్ ఎంజాయ్ చేద్దాం. ఏంటి, ఓకేనా? బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సరేలేరా, చూద్దాం. ఓకేరా మామ.
ఏం చేద్దాం? ఇంకా వారం రోజులు టైం ఉంది. ఈసారి కూడా అత్తయ్య ప్రియాంక లేని టైం చూసి డబ్బులు తీసేయాల్సిందే. మీరు తెరిచే ఉందంటే అనుకున్నట్టే 10,000 తీసుకున్నాను. ఈసారి మాత్రం అమ్మాయితో కలిసి బాగా ఎంజాయ్ చేయాలంతే. ఎలాగైనా డబ్బులు లేవని తెలిస్తే అత్తయ్య ప్రియాంకనే తిడుతుంది. తిడితే తిట్టనే, తన కూతురునే కదా తిడుతుంది. మనం మాత్రం బాగా ఎంజాయ్ చేద్దాం. అవునా, సరే సరే. ఏయ్, లోపలికి రావే. ఏంటమ్మా, ఫోన్ మాట్లాడుతున్నాను కదా. ఫోను పక్కన పెట్టరా. తర్వాత మాట్లాడతాను. ఏయ్ చూడు, కబోర్డ్లో 50,000 పెట్టాను. 40,000 ఉన్నాయి. మిగతా 10,000 తీసేసుకున్నావా? మళ్ళీ డబ్బులు పోయిందా? పోయాయని నన్ను అడుగుతున్నావా? నువ్వే కదా తీసింది. ఇలా డబ్బులు పోగానే నన్నే అనుమానిస్తావని నాకు బాగా తెలుసు. ఇక్కడ చూడు. ఇదేంటే, అసలు డబ్బులు పోవడానికి వీడే కారణమా? అవును. ఇంట్లో ప్రతిసారి డబ్బులు పోయినప్పుడల్లా నన్నే కారణంగా చెప్తున్నావు కనుక నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి హిడెన్ కెమెరా తెచ్చి ఇక్కడ పెట్టాను. అందువల్లనే ఇప్పుడు నిజం తెలిసింది. ఇప్పుడు డబ్బులు ఎవరు తీస్తున్నారో నీకు తెలిసింది కదా. భావనే ఇదంతా చేస్తున్నారు. రే సుహాస్, ఇలా చేస్తున్నావేంట్రా? ఛ, రావే. రే సుహాస్, ఏంటత్తయ్య? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటత్తయ్య నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వే కదా కబోర్డ్లో డబ్బులు తీసుకుంది. లేదత్తయ్య, నేను తీసుకోలేదు. నేనెందుకు తీసుకుంటాను? అవునా, సరే. ఏయ్ చూపించు. బాగా చూడు. అయ్యో, అత్తయ్య, అదే ఈ వీడియోలో ఉన్నది నువ్వే కదా, లేక నీలాగే ఎవరైనా వచ్చి చేశారా? ఏంటి సుహాస్ ఇలా చేస్తున్నావు? ప్రతిసారి డబ్బులు పోయినప్పుడల్లా నా కూతురు తీసిందేమోనని అనుకుంటున్నాను, కానీ నువ్వు తీసావని నేను అస్సలు ఊహించలేదు. చాలా మంచివాడవని అనుకుంటే ఇలా చేస్తున్నావేంటి? సారీ అత్తయ్య, నన్ను క్షమించు. మా కాలేజీలో ఖర్చుల కోసం డబ్బులు కావాల్సి వచ్చింది. నాన్నని అడిగితే ఆయన ఏమనుకుంటాడని ఇలా చేశాను. నేను చేసింది తప్పే. నన్ను క్షమించత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నాన్నకి చెప్పుకో. నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఏంటి సుహాస్, నీకు డబ్బులు కావాలంటే నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. ఇలా దొంగతనం చేసి నీ పరువు పోగొట్టుకున్నావు. సారీ అత్తయ్య. అమ్మా, ఆ? బావ నీకు సారీ చెప్పినట్టు నువ్వు నాకు సారీ చెప్పాలి. ఎందుకంటే నీకు పుట్టిన కూతురు నేను. దొంగతనం చేస్తానని ఎలా అనుకుంటావు? నేను అలా చెయ్యలేదని చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు కదా. సారీ బంగారం, నా బుద్ధి సరిగ్గా లేక అలా చెప్పాను. నువ్వు చాలా మంచిదానివని నాకు తెలుసు. ఏదో కోపంలో అలా చెప్పాను. సారీ బంగారం. సరే. సుహాస్, మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. చేసేది చిన్న తప్పైనా జీవితాంతం గుర్తుండిపోతుంది. సరేనా? సరే అత్తయ్య, నన్ను క్షమించు.